గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎలాంటి రెమెడీ పాటించాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నాడు రాశ్యాత్తు. తద్వారా ప్రథమార్థం అనుకూలతలు, ద్వితీయార్థం ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ముందు 15 రోజులు బాగున్నాయి, తర్వాత 15 రోజులు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాశ్యాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యపరంగా విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసిస్తారు.
పరీక్షల్లో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పాస్ అవడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ప్యాకేజీస్తో మంచి మంచి ఉద్యోగాలు సాధించడము, ఉద్యోగస్తులో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ రావటము, విదేశాలకు వదిలి అవ్వటము, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రానుకూలత ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతానం గురించి ఎదురు చూసేవారికి శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఆర్థిక అభివృద్ధి పెరిగి కొంచెం పుంజుకోవటము, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం సజావుగా జరుగుతూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది వ్యాపార పరంగా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ధనం ఖర్చులు బాగా అవుతూ ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బంధువర్గ విరోధాలు జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో సినీ రంగంలో ఉండేవారికి స్టాక్స్ పడిపోవటము, ఇబ్బందులు పడటము జరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అధిపతి శుక్రుడు అయినప్పటికీ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా స్టాక్స్ అనుకున్న రీతిలో రాణింపు ఉండదు. తద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు నిరాశాజనకంగా ఉంటుంది. సినీ పరిశ్రమ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అనుకున్న రోజుకి సినిమాలు రిలీజ్ కాకపోవడం ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ ఉన్నవారు, చిన్న పరిశ్రమ ఉండేవారు. అలాగే ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళు రాహువు ఇబ్బందిగా ఉన్నాడు. వీళ్ళకి రాహు సంచారం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాహుకి జపం చేసుకోవటము, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడం ద్వారా, రాహుకి జపహోమార్చనలు చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది. చక్కగా చెప్పిన రెమెడీ పాటించి మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రశ్న మీది, సమాధానం నాది. ఖచ్చితంగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయని చెప్పబడింది. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతిదానికి కూడా రెమెడీ అనేది ఖచ్చితంగా ఉంది. అందువల్ల మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నాకు ఫోన్ చేసి నన్ను అడిగినట్లయితే మీ సమస్యకు సమాధానం చెప్పడం జరుగుతుంది. తగిన పరిష్కారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా నా ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే నా నెంబర్ని కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించవచ్చు. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి.